ప్రియమైన యోగ అభిమానులకు, ఆరోగ్య అభిలాషులకు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఆసనాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. అవేంటో తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన. సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. భూమాతకు ప్రణామాలు. మొదటిగా శరీరంలో ఉన్నటువంటి కండరాలని వదులుగా చేసేటటువంటి చలన ఆసన క్రియలు, సూక్ష్మ వ్యాయామాలు అవేంటో ఇప్పుడు చూద్దాం. కాళ్ళు రెండు దగ్గరగా ఉంచుకొని, రెండు చేతులు నడుముల దగ్గర ఉంచుకొని శ్వాస తీసుకుంటూ తలను వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మెడని సైడ్కి బెండ్ చేయడం. శ్వాస వదులుతూ బెండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. మరలా శ్వాస వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ చేయాలి. మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. శ్వాస వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ చేయాలి. ఎంత వీలైతే అంతే, బలవంతం ఏమీ లేదు. మీ శరీరం సహకరించినంత మేరకు బెండ్ చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ చేయడం. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెలి పెట్టడం, సైడ్కి మెడని తిప్పడం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పడం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఎడమవైపుకి, శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ కుడివైపుకి. చివరిగా శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఎడమవైపుకి, శ్వాస తీసుకుంటూ సమస్థితి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ రొటేషన్. శ్వాస వదులుతూ గడ్డాన్ని ఛాతీకి నొక్కి పెట్టి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి 3 times. దీన్నే ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళా ఇక్కడితో మెడకు సంబంధించిన వ్యాయామాలు అయిపోయినట్లు లెక్క. నెక్స్ట్ ఇప్పుడు 2 చేతుల్ని సైడ్స్ చాపి ఉంచి శ్వాస తీసుకుంటూ సైడ్ నుంచి పైకి లేపడం. మళ్ళా శ్వాస వదులుతూ క్రిందికి దించడం 3 times. సెకండ్ టైం శ్వాస వదులుతూ క్రిందికి దించడం. థర్డ్ టైం శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ క్రిందికి. నెక్స్ట్ భుజాలకు సంబంధించినటువంటి మరొక చలన క్రియ. చేతులు 2 ఇలా సైడ్స్కి తీసుకొని అరచేతులు ఆకాశం వైపు ఉంచి చేతి వేళ్ళ చివరిలో భుజాలకు తాకించి 2 మోచేతులను జతగా చేర్చి శ్వాస వదులుతూ ఇట్లా క్రిందికి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ క్రిందికి. 1 2 3. ఇదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో శ్వాస తీసుకుంటూ పైకి,
శ్వాస వదులుతూ క్రిందికి. 2, 3. హరి. నెక్స్ట్ నడుం ప్రాంతం. నడుం ప్రాంతానికి సంబంధించి 2 చేతులు ముందుకు చాపి సైడ్స్కి టర్న్ అవుతూ ఇట్లా మళ్ళా ఇలాగే ముందుకు చాపాలి. కుడివైపుకి. రెండవసారి ఎడమవైపుకి. అదేవిధంగా శ్వాస తీసుకుంటూ సమస్థితికి, శ్వాస వదులుతూ కుడివైపుకి. మూడవసారి దించేయండి. నెక్స్ట్ ఇప్పుడు మోకాళ్ళ ప్రాంతానికి 2 కాళ్ళు ఇట్లా దగ్గరగా ఉంచి హాఫ్ సిట్టింగ్ పోస్చర్ అంటాం. చేతులు 2 ముందుకు సమాంతరంగా చాపి శ్వాస వదులుతూ ఈ పొజిషన్కి రావాలి. శ్వాస తీసుకుంటూ సమస్థితి. మళ్ళీ శ్వాస వదులుతూ హాఫ్ సిట్టింగ్ పోస్చర్. శ్వాస తీసుకుంటూ సమస్థితి. మళ్ళీ శ్వాస వదులుతూ హాఫ్ సిట్టింగ్ పోస్చర్. శ్వాస తీసుకుంటూ సమస్థితి. ఇక్కడితో చలనాసనాలు అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు నిలబడి చేసేటువంటి ఆసనాలు. మొదటిగా తాడాసనం. పాదాలు 2 ఇట్లా దగ్గరికి తీసుకోవాలి. చేతులు 2 ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇంటర్లాక్ చేయాలి. శరీరాన్ని సాగదీస్తూ మునివేళ్ళ మీద నిలబడాలి. ఇది తాడాసనం. తర్వాత నెమ్మదిగా దించేసేయాలి. నెక్స్ట్ రెండవ ఆసనం వృక్షాసనం. ఎడం కాలు మీద నిలబడి కుడి కాలుని చక్కగా ఎడమ తొడకి తాకించి పాదాన్ని నిటారుగా నిలబడి చేతులు 2 నమస్కార ముద్రలో ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇది వృక్షాసనం. ఇదే విధంగా ఆపోజిట్ వృక్షాసనం. ఇప్పుడు ఎడమకాన్ని మడవాలి. నెమ్మదిగా తీసేయాలి. నెక్స్ట్ పాదహస్తాసనం. చూడండి, మొదటిగా పాదాంగుష్టాసనం చేస్తాం. రెండు కాలి బొటన వేళ్ళని చేతి వేళ్ళతో పట్టుకుంటాం. తర్వాత పాదహస్తాసనం. 2 చేతులు పాదాలకు ఇరువైపులా ఉంచి నడుముని సాగదీసి నుదురు మోకాళ్ళకి తాకించాలి. శ్వాస తీసుకుంటూ సైడ్స్ నుంచి శ్వాస వదులుతూ క్రిందికి దించాలి. ఇది పాదహస్తాసనం. నెక్స్ట్ బ్యాక్ బెండింగ్, అర్ధ చక్రాసన భంగిమ. పాదాలు 2 ఇలా దగ్గరకు ఉంచి చేతులు 2 నడుము దగ్గర సపోర్ట్ పెట్టుకొని నడువును ముందుకు నెట్టి మోకాళ్ళు బెండ్ చేయకుండా తలను వెనక్కి వాల్చాలి. నెమ్మదిగా మరలా సమస్థితికి వచ్చేసేయాలి. నెక్స్ట్ త్రికోణాసనం. 2 కాళ్ళ మధ్య 3 అడుగులు గ్యాప్ ఉంచుకోండి. ఎడం కాలుని కుడి కాలుని అడ్డంగా ఉంచండి. ఎడం కాలుని లైట్గా కుడివైపుకి టర్న్ చేయండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు సమాంతరంగా చాపి శ్వాస వదులుతూ కుడివైపుకి టర్న్ అవుతూ కుడి పాదానికి వెలుపల వైపున కుడి అరచేతి నుంచి ఎడమ అరచేతిని ఆకాశం వైపు చాపి ఉంచి మెడని సుబుకం ఆకాశాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఆసన స్థితిలో కొనసాగాలి. మరలా
ఇదే విధంగా ఇదే ఆసనాన్ని ఆపోజిట్ చేయాలి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. మరలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. జంప్ చేసి సమస్థితికి వచ్చేయాలి. శరీరాన్ని సాగదీసి దించాలి. ఇక్కడికి నిలబడి చేసేటువంటి ఆసనాలు అయిపోయాయి. ఇప్పుడు కూర్చొని చేసేటువంటి ఆసనాలు. ఇందులో మొదటిగా దండాసనం. 2 కాళ్ళు స్ట్రైట్గా చేసి వెనుపాము నిటారుగా ఉంచి మోకాళ్ళు కూడా స్ట్రైట్గా ఉంచి ఈ స్థితిలో ఉండడం దండాసనం. నెక్స్ట్ భద్రాసనం. భద్రాసనంలో దీన్నే బటర్ఫ్లై పోస్చర్ అని కూడా అంటాం. 2 పాదాలని చక్కగా దగ్గరికి తీసుకోవాలి. వీలైనంత దగ్గరగా తీసుకొని 2 కాలి పిక్కల ప్రాంతాలు భూమాతకు టచ్ అయి ఉండే విధంగా, అలాగే మోచేతులు స్ట్రైట్ చేసి నిటారుగా ఉండడం. నెక్స్ట్ ఆసనం వజ్రాసనం. ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనాన్ని మనం సైడ్ పోస్చర్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇట్లా కూర్చోవాలి వజ్రాసనంలో, వెనుపాము నిటారుగా ఉంచి. వజ్రాసనం తర్వాత అర్ధ ఉష్ట్రాసనం. మోకాళ్ళ మీద నిలబడి చేతులు 2 నడుముల దగ్గర సపోర్ట్ ఉంచుకొని నడుమును ముందుకు నెడుతూ తలను వెనక్కి ఫ్రీగా వాల్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనంలో చేతులు 2 కుడి చేతిని కుడి మెడం మీద, ఎడమ చేతిని ఎడమ మెడం మీద ఉంచి నడుమును ముందుకు నెట్టి తలను ఫ్రీగా వెనక్కి వాల్చేయాలి. నెమ్మదిగా ఆసనం నుండి బయటకు రావాలి. దీని తర్వాత శశాంకాసనం. ఈ యొక్క వజ్రాసనంలో మన మోకాళ్ళను బాగా దూరంగా చేసుకొని నడుముని ముందుకు బెండ్ చేస్తూ 2 చేతులు స్ట్రైట్గా ఉంచి గడ్డాన్ని ఛాతీని కూడా భూమాతకు తాకించేసేయాలి. ఈ భంగిమ పేరు శశాంకాసనం. నెక్స్ట్ ఆసనం మండూకాసనం. ఉత్తిత మండూకాసనం, ఉత్తాన మండూకాసనం. 2 చేతుల్ని వెనకాల క్రాస్ చేయాలి. వెనుపాము స్ట్రైట్గా ఉంచాలి. ఇదే విధంగా మళ్ళీ ఆపోజిట్. ఇది ఉత్తాన మండూకాసనం. చివరిగా కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో వక్రాసనం. వజ్రాసనం నుండి నెమ్మదిగా బయటకు వచ్చి వక్రాసనంలో చూడండి, సైడ్ పోస్చర్ గమనించండి. ఇక్కడ ఎడమ కాళ్ళని చాపాము, కుడి కాళ్ళని మడిచాం. కుడి కాళ్ళని మడిచిన తర్వాత ఎడమ చేత్తో కుడి మోకాలు వెలుపలి వైపు నుండి కుడి పాదాన్ని పట్టుకోవాలి. నడుమును బాగా మెలిపెట్టాలి. వెనక వైపుకి చూడాలి. ఇది వక్రాసన భంగిమ. అలాగే వక్రాసనం ఆపోజిట్. ఇప్పుడు కుడి కాళ్ళని చాపి ఎడం కాళ్ళని మడవాలి. కుడి చేతిని ఎడమ మోకాలు వెలుపలి వైపు నుండి ఎడమ కాలు బొట్టన వేలను పట్టుకోవాలి కుడి చేతితో. నడుమును బాగా మెలిపెట్టాలి.
వెనుపాము నిటారుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆసన భంగిమ. నెమ్మదిగా సమస్థితికి రండి. నెక్స్ట్ ఇప్పుడు బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనాలు. మొదటిగా మకరాసనం. బోర్లా పడుకోవాలి. వెనకాల 2 కాళ్ళు దూరంగా ఉంచాలి. కాళ్ళు మెడాలు లోపల వైపుకుంటాయి. ఇక్కడ మకరాసనాల్లో ఇలా ఉండవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అయితే 2 మోచేతులను ఇట్లా సపోర్ట్ ఉంచుకొని 2 అరచేతుల మధ్యలో మన చుబుకం ప్రాంతాన్ని, చెంపల ప్రాంతాన్ని సపోర్ట్ ఉంచి ఈ స్థితిలో ఉండడం మకరాసన భంగిమ. దీని తర్వాత భుజంగాసనం. కాళ్ళు 2 దగ్గర జరుపుకుంటాం. దీన్ని సైడ్ పోస్చర్ చూడండి. భుజంగాసనంలో ఇలా పోస్చర్ ఉండాలి. ఇది భుజంగాసనం. అట్లాగే శలభాసనం. 2 చేతులు తొడల కింద ఉంచి 2 పాదాలని 2 కాళ్ళని పైకి లేపేసేయాలి. అది శలభాసనం. ఇవి బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనాలు. దీని తర్వాత వెలకలా పడుకుని చేసే ఆసనాలు. మొదటిగా మనం ఉత్తాన పాదాసనం చేస్తాం. చేతులు 2 ఇంటర్లాక్ చేసి తల కింద ఉంచుకొని పాదాలు 2 జతగా చేర్చి 1 అడుగు హైట్ పైకి లేపుతాం. ఇదే స్థితిలో ఉంచుతాం. ఇది ఉత్తాన పాదాసనం. నెక్స్ట్ అర్ధ హలాసనం. తర్వాత పడుకొని చేసే ఆసనాల్లో కందరాసనం. కాళ్ళు 2 ఇలా దగ్గరికి తీసుకొని నడువుని పైకి లేపేయాలి. కందరాసనం. చివరిగా పవనముక్తాసనం. ఇందులో 2 చేతులతో కాలు పిక్కల దగ్గర ఇంటర్లాక్ చేసి మనం మోకాళ్ళను మడిచి గడ్డానికి టచ్ చేయాలి. ఇది పవనముక్తాసనం. తర్వాత నెమ్మదిగా ప్రశాంతాసనం. పాదాలు 2 దగ్గర తీసుకొని కుడి చేతిని పైకి చాపి కుడివైపు తిరిగి చక్కగా లేచి కూర్చోవాలి. ఇప్పుడు ప్రాణాయామాలు. నాలుగు విధాలు ఉన్నాయి. 4ని మనం ప్రాక్టీస్ చేద్దాం. మొదటిగా కపాలభాతి. చేతులు ఇలా చిన్ముద్రలో ఉంచి వెనుపాము నిటారుగా ఉంచి పొట్ట దగ్గర స్ట్రోక్స్ కొట్టాలి. దీని తర్వాత నాడీ శోధన ప్రాణాయామం. దీన్నే అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా చెప్తారు.
ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదలండి. ఎడమ ముక్కు ద్వారానే శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా వదలండి. మరలా కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా వదలండి. ఇలా చేస్తే ఒక రౌండ్, ఒక ఆవృతము పూర్తయినట్లు లెక్క. ఇదే విధంగా రెండవసారి, మూడవసారి చేయాలి. చూడండి. ఇది నాడీ శోధన. దీన్నే అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. దీని తర్వాత నెక్స్ట్ శీతలి ప్రాణాయామం. నాలుకని యూ షేప్లో చుట్టి శ్వాసను లోపలికి తీసుకుని పెదాలు మూసి ఉంచి ఒక గుట్క వేసి లోపల ఉన్న శ్వాసను ముక్కుల ద్వారా బయటకు వదలాలి. ఇలా 3 times. రెండవసారి, మూడవసారి, నెక్స్ట్ భ్రమరి ప్రాణాయామం. షణ్ముఖి ముద్రలో భ్రమరి ప్రాణాయామం. ఇక్కడ చూడండి, శ్రద్ధగా గమనించండి. చూపుడు వేళ్ళు కన్ను రెప్పల మీద, మధ్య వేలు ముక్కు రంధ్రాలకు పై భాగాన, ఉంగరపు వేలు పై పేదాలకి పై భాగాన, చిటికన వేళ్ళు కింది పేదాలకి క్రింది భాగాన. ముక్కులతో శ్వాస తీసుకోవాలి, ముక్కులతోనే వదలాలి. 3 times ఓంకారం. తర్వాత ధ్యానం. అలాగే కళ్ళు మూసుకొని భూమధ్య స్థానం దగ్గర మన యొక్క అంతర్దృష్టిని కేంద్రీకరించి ఇదే స్థితిలో ఒక 5 నిమిషాలు కొనసాగడం. తర్వాత శాంతి మంత్రం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ భూమాతకు ప్రణామాలు. ఓకే, ప్లీజ్. నమస్తే. అందరూ కూడా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.